రవిబాబు అధ్యక్ష అన్న నెక్స్ట్ మాట్లాడు. అధ్యక్ష మినిస్టర్ గారు మాట్లాడేది ఇద్దరు మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కానీ శ్రీనివాస్ గారు మాట్లాడే దాంట్లో క్లారిటీ రాట్లా. గవర్నమెంట్ ఇండస్ట్రియల్లో పార్కులు ఏర్పాటు చేస్తుంది. గవర్నమెంట్ చేయట్లా, ఎవరు చేస్తున్నారు మరి? అంటే ప్రైవేట్ వాళ్ళకి డెవలప్ చేసుకోవడానికి సహకారం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ చేస్తుందా? గవర్నమెంట్ ల్యాండ్ ఎవరిది? ల్యాండ్ ఎవరిది? గ్రాంట్ కాదు అక్కడ, ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ సార్. కరెక్టే, ల్యాండ్ ఎవరిది? ఒకటి ల్యాండ్ గవర్నమెంట్ కాదు. ఒక క్వశ్చన్ అది, ల్యాండ్ గవర్నమెంట్ కాదు. రెండో క్వశ్చన్ అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్. రెండో క్వశ్చన్, ఇండస్ట్రియల్ పాలసీలో సైట్స్ అలాట్మెంట్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నారా లేదా? ఇది ప్రభుత్వానికి కాదని చెప్తున్నారు కదా. ఎవరు ల్యాండ్ ఎవరు మరి? అది చెప్పండి, చెప్పండి. అది క్లారిటీ లేదు. ఓకే ఓకే, అర్థమైంది. అది ప్రభుత్వానికి కాదు ల్యాండ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, అంతే కదా. చెప్పండి, అది మీ మంత్రి గారు లెగింది. ఇక్కడ మెయిన్ ఇండస్ట్రీస్ ని ప్రతిపాదిస్తూ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు సార్. అక్కడ ఎంతమంది అయినా, ఇక్కడ 1-2 అని లేదు సార్. సార్ అది కాదు ఆయన అడిగేది, ఈ డెవలప్ చేసేటటువంటి పార్క్ సంబంధించిన సైటు ప్రభుత్వం అందా ప్రైవేట్ అని అడుగుతున్నారు సార్. అందులో 3 రకాలు ఉన్నాయి సార్. ఎగ్జిస్టింగ్ ఏపీఐసి పార్క్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ల్యాండ్ మీద పీపీపీ మోడల్లో P3 మోడల్లో చేసే ఉంటాయి, P4 మోడల్లో చేసే ఉంటాయి సార్. అందులో విధానంలో ఇండస్ట్రీ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎంతమందిని పెట్టుకోవచ్చు, అందులో క్యాప్ ఏం లేదు సార్. అంటే మైనారిటీకి ఇంత ఇవ్వాలని లేదు, 100 మంది 100% కూడా అక్కడ పార్క్ పెట్టుకుని చేసి, అయితే ఇక్కడ ఇండస్ట్రీస్ కావాల్సినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది. అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం గవర్నమెంట్ తీసుకురావాలి కాబట్టి ఎక్స్ట్రాగా 10% రాయితీ రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దానికి గతంలో ఒక 70 lakhs క్యాప్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు 70 lakhs క్యాప్ కూడా తీసేసి అంటే 30 అంటే ఎక్స్ట్రా 10% ఇవ్వడం అనేది జరుగుతుంది అధ్యక్ష. అంటే గతంలో 70 lakhs అనేది క్యాప్ ఉండేది అధ్యక్ష, అది కూడా తీసేయడం జరిగింది. వాళ్ళు ఎంత పెద్ద ఇండస్ట్రీ పెట్టినా వాళ్ళకి పూర్తి స్థాయిలో 10% ఎక్స్ట్రాగా, అంటే రెగ్యులర్ వర్క్ కాకుండా 10% ఎక్స్ట్రాగా సబ్సిడీ ఇవ్వడం, ఇన్సెంటివ్ కింద ఇవ్వడం అనేది ఈ పాలసీలో ఉంది అధ్యక్ష. సైట్ ఎవరిది? గవర్నమెంట్ సైట్లు ఇస్తున్నారా, ప్రైవేట్ సైట్లు ఇస్తున్నారా? రెవెన్యూ మినిస్టర్ గారు. సార్, గౌరవ సభ్యులు రెండు మిక్స్ చేస్తారు అధ్యక్ష. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ సపరేట్ సబ్జెక్ట్ వారు చెప్పారు అధ్యక్ష. దాంట్లో మీకు నానో పార్కు, ఎంఎస్ఎంఈ పార్కు, లార్జ్ పార్కు, మెగాస్ పార్క్స్ దాంట్లో క్లియర్ చెప్పాం. ప్రైవేట్ వాళ్ళకి ప్రోత్సహించే విధంగా ప్రైవేట్ ల్యాండ్ లో వాళ్ళు చేస్తే మేము ఇన్సెంటివ్స్ చెప్పాము. ఇండస్ట్రియల్ మినిస్టర్ చెప్పారు. వీరు చెప్పేది ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ పాలసీ, వీరు చెప్పేది వేరే అధ్యక్ష. వారు రెండు కలిపి మర్జ్ చేసి అడుగుతున్నారు అధ్యక్ష. ముందు రెండు సపరేట్ చేసుకుని అడగమని చెప్పండి అధ్యక్ష, తప్పకుండా చెప్తారు. రెండు స్టేట్ ఇండస్ట్రియల్ పాలసీలే. స్టేట్ ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించేటప్పుడు, ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసేటప్పుడు ఆ ల్యాండ్ గవర్నమెంట్ దా, ప్రైవేట్ దా? గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి తీరాల్సిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు. లేకపోతే బలహీన వర్గాలకి ఆర్థికంగా ఆదుకోవటానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. గత 75 సంవత్సరాలలో ఈ దేశంలో జరుగుతుంది ఇదే. ఆర్థికంగా ఈ వర్గాలు పారిశ్రామిక రంగంలో పైకి రాలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవే. ఈ పక్షపాత ధోరణి వల్లే గత 70 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ పక్షపాత ధోరణి వల్లే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎవరు కూడా పరిశ్రమలు పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వ విధానం ఏంటి చెప్తున్నారు మీరు స్పష్టంగా ప్రభుత్వ భూముల్ని ఇండస్ట్రియల్ పార్కులు చేసేటప్పుడు ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి తీరాల్సిందే. ఏ భూముల మీద మీరు ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నారు? దయచేసి సమాధానం చెప్పండి సార్. సూర్యనారాయణ గారు ఆయన కూడా అయిపోయినండి, అందరూ కలిపి చెప్పండి. In the last 30 years they are looting crores of rupees, sir. ఈవేళ వీళ్ళు ఇండస్ట్రియల్ పాలసీలో గ్రీజు, తారు, పెయింట్ సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా కాకినాడలో ఇండస్ట్రియల్ కారిడార్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కనుక పూర్తిస్తే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించవచ్చు సార్. ఆ లైన్స్ లో ఎందుకు ఆలోచన చేయట్లేదో చెప్పమనండి సార్ ప్లీజ్. రవీంద్ర గారు కూడా అయిపోయినాడు. రవీంద్ర గారు అధ్యక్ష.
సార్ మంత్రి గారు 3 టైప్స్ అధ్యక్ష. ఇప్పుడు రవిబాబు గారు చెప్పింది ఒకటి, అదేంటంటే మనం ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ ఇచ్చి ఒక పార్క్ తయారు చేసాం అనుకోండి, అందులో ఆల్రెడీ ఆ పాలసీలు ఉంది, ఎస్సీలకి ఎంత పర్సెంట్ అని, ఎస్టీలకి దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది క్లియర్. అందులో. క్లియర్. గవర్నమెంట్ ఏదైతే ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ ఇచ్చి పార్క్ ఏదైతే తయారు చేస్తారో అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఎస్సీలకి 16%, ఎస్టీలకి 7%, బీసీలకి 3ంటికి అలాట్మెంట్ లో ఉంది. అంటే దీంట్లో అయితే అలాట్మెంట్ ఉందని చెప్పి ఎవరైనా అలాంటి వాళ్ళు పార్క్ పెడితే అందరికంటే ఒక 10% బీసీకి ఎక్స్ట్రా మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము వేరే ఫ్యాక్టరీ కట్టేటప్పుడు. ఒక క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు మీరు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డెవలప్మెంట్ ఇచ్చారు. అది ఎవరు ఒకవేళ నాకు 1000 ఎకరాలు ఉంది, నేను ప్రభుత్వానికి పెట్టుకుంటాను, నా 1000 ఎకరాలు నేను ఒక పార్క్ అది కాదు, ప్రభుత్వ భూమి మీరు తీసుకుంటే ప్రభుత్వ భూమి నాకు తీసుకుంటే నాని మళ్ళీ పెట్టాలి అక్కడ. రిజర్వేషన్ ఉంటది కదా. ఇండివిజువల్ గా వేరే, పార్క్ వేరే. 100 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చా లేదా ప్రైవేట్ సంస్థకి ఇచ్చారనుకోండి ప్రభుత్వ భూమి, దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఇండివిజువల్ వేరే, పార్క్ వేరే. ఇండివిజువల్ వేరే, ఇండివిజువల్ అలాట్మెంట్ వేరే, పార్క్ అలాట్మెంట్ వేరే. ప్రభుత్వం వేసిన దాంట్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా వెరీ క్లియర్ గా ల్యాండ్ అలాట్మెంట్ ఉంది. ఇవాళ కొత్తగా ఎంఎస్ఎంఈలో కానివ్వండి, ఇండస్ట్రియల్ మంత్రులు కానివ్వండి, ప్రైవేట్ పార్కులు ప్రభుత్వ యాజమాన్యంతో ప్రైవేట్ పార్కులు కూడా డెవలప్ చేస్తామని మాట్లాడుతున్నారు. అది ఆ రెండిట్లో ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో అది ప్రైవేటు భూములా ప్రభుత్వ భూములా అది క్లారిటీ ఇవ్వట్ల. ఒకవేళ అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు మాట్లాడారు, గౌరవ మంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారు, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, దానికే సంబంధం లేదు మాకు. కానీ ఇండస్ట్రియల్ పార్క్ అని ప్రభుత్వ ఆర్గనైజేషన్ లో జరిగితే, ప్రభుత్వ భూముల్లో జరిగితే ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి తీరాల్సిందే. దానికి క్లారిటీ ఇవ్వండి. గౌరవ ప్రభుత్వం అడుగుతుంది అంటే, ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడినా, ఇండస్ట్రీ మినిస్టర్ మాట్లాడినా, మా సభ్యులు మాట్లాడింది, ప్రభుత్వం భూమికి ఇండస్ట్రియల్ పార్క్ కేటాయిస్తున్నప్పుడు, ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు దాంట్లో రిజర్వేషన్ అనేది ఉందా లేదా, అదే మోన్ లైన్ లో పెట్టుకుంటే ప్రభుత్వ భూమిని పార్క్ కేటాయించినప్పుడు దాంట్లో ఈ పాలసీని పెడుతున్నారా లేదా, అది మాకు వస్తుంది. అది అంతే. మంత్రి గారు అది ఆల్రెడీ చెప్పాను సార్, దానికి రిజర్వేషన్ ఉంది ప్రభుత్వ భూమికి. అంటే ప్రైవేట్ పార్క్స్ లో అది లేదు, కానీ అది వాళ్ళు కూడా అడిగింది. అంటే సింపుల్ క్వశ్చన్ సార్. ప్రభుత్వ భూమిలో అయితే ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డెవలప్ చేసినప్పుడు ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? ప్రభుత్వ భూమి మన వీడాలి, ప్రైవేట్ భూమి. సార్ దీనికి క్లారిటీ ఇవ్వాలి సార్, దీనికి క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే మీరు తెలుసుకుని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. తెలుసుకుని చెప్పండి. మీరు ఈ ప్రైవేట్ వ్యక్తులకి మన ప్రభుత్వ భూమి ఇచ్చినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందా లేదా, అదొక్కటే క్లారిటీ. గవర్నమెంట్ గానీ ల్యాండ్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ చేస్తే దాంట్లో రిజర్వేషన్ ఉంది. ఓకే, క్లియర్. దట్స్ ఇట్. ఏదైతే ఏపీఐఎస్ ల్యాండ్ కానీ వినండమ్మా, ఏదైతే ఏపీఐఎస్ ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్ కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి పార్క్ డెవలప్ చేసి అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఓకే, అది కంటిన్యూ అవుతుంది. రెండవది, నేను 1000 ఎకరాలు నా దగ్గర ఉంది, నేను ఒక పార్క్ పెట్టుకుంటాను, అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఫెసిలిటీ ఇచ్చింది, ఆ పార్క్ లో కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి యాక్ట్ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ ఎక్కువ అక్కడ రిజర్వేషన్ ఉండవు, కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది వాళ్ళకు కూడా. ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకున్నారు కదా, అక్కడ మనం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేయడం లేదు. అక్కడ కూడా మనం కొద్దిగా ప్రోత్సహిస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. అది కూడా ఈసారి అధ్యక్ష, ఈసారి మేజర్ ఏంటంటే, ఈసారి ఏ పరిశ్రమ వచ్చినా సరే ఎక్కువ దాని మీద ఉద్యోగాలు ఎక్కువ ఏ పరిశ్రమకి ఇస్తే దానికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. దాని మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మెయిన్ ఎజెండా ఇందులోన.
సార్ రవిబాబు గారు క్లియర్ గా చెప్పారు, దాని క్లారిటీ అయింది. తయారు చేసినటువంటి పాలసీలో ఒక్కరు మాట్లాడండి, ఒక్కసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడితే మీరు మీరు అసలు మీరు ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం సాధించాలనుకున్నారు మీకు అర్థం కావట్లా. ఓకే అధ్యక్ష తయారు చేసినటువంటి పాలసీలో ఎంఎస్ఎంఈలో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ మేజర్ ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వ భూములు గనక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్లయితే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తే దానిలో రిజర్వేషన్ ఉందా లేదనేది మాకు కావాలి. ఉందని చెప్పారుగా, పాలసీ లేదు అధ్యక్ష, ఉందని చెప్పారండి. దీనిలో లేదు అధ్యక్ష, దీనిలో అందులో లేదా సార్? ఇది రిటర్న్ స్టేట్మెంట్ సార్. డీటెయిల్ పాలసీ చదవాలంటే ఈ రోజు అంతా కాదు, ఇంత పెద్ద బుక్ ఉంటుంది సార్. దాంట్లో అది ఉంది అంటున్నాం నేను సార్, ఒప్పుకుంటున్నాం కదా. దాని గురించి ఇంకెన్నిసార్లు మాట్లాడతారు? అది చైర్మన్ గారు, అది ఇప్పుడు కొత్త పాలసీలో మనం డిస్కస్ ఉండదు. అది గత గవర్నమెంట్ ఉంది, అంతకు ముందు గవర్నమెంట్ ఉంది, అంతకు ముందు గవర్నమెంట్ లో అది ఉంది. ఇప్పుడు తెచ్చిన పాలసీ అంటే ఎడిషనల్ గా ఏదైతే మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో, ఎడిషనల్ గా ఏ అవకాశాలు ఇస్తున్నామో దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పుడు అడగాలి, అవుతుంది. మంత్రి గారు మీరు చెప్పింది అర్థమైంది. మీరు గతం నుంచి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారు, గత ప్రభుత్వాలు అన్ని కూడా అంతే. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే కొత్త పాలసీలు ప్రైవేట్ వాళ్ళు కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. కొత్త పాలసీలు ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వారి దగ్గర భూమి ఉండి వాళ్ళు ఒక ఇండస్ట్రీ పార్క్ పెట్టుకుంటే, ఇది ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా అని ప్రభుత్వానికి సంబంధం లేదనకుండా వాళ్ళకి వాటర్ మీద ఏదైతే గవర్నమెంట్ లో ఏ ఫెసిలిటీ ఇస్తున్నామో ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇస్తాము, పవర్ మీద ఇస్తాము, అన్నింటి మీద ఇస్తాము. అప్పుడు అక్కడ ఎవరైనా సరే పెట్టుకుంటే ఇండస్ట్రీ, అది కూడా ఎంప్లాయ్మెంట్ బేస్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఎంత క్లారిటీ చెప్తుంటే ఇంకా మళ్ళీ రెడ్ వచ్చి మొదలెట్టి తెలగొద్దు. గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏమండి డిస్కస్ చేయనివ్వండి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి క్లారిటీ అడుగుతున్నారు, మీకు ఇబ్బంది ఏంటి? మీరు కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు, తప్పేం కాదు. ఇప్పుడు ఓ పాలసీ డిసైడ్ చేసేటప్పుడు అడుగుతున్నారు, తప్పేంటి? కూర్చోండి. ఏమండి రవిబాబు గారు, మంత్రిగా కూర్చోండి. మంత్రి గారు క్లియర్ గా చెప్పారు, భర్త గారు ఏమనంటే ప్రభుత్వ భూమి ఏమన్నా ఈ పాలసీలో కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతారు అని చెప్పారు క్లియర్ గా. కూర్చోండి, మీకు ఇబ్బంది ఏంటండి? మీరు కూర్చోండి. కూర్చోండి అంటే మీరు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడితే మీరు ఒప్పుకోరా ఏంటి? మీరేం మాట్లాడతారు? ఓపిక మంత్రులు ఓపికగా సమాధానం చెప్తున్నారు, మీకేమి క్లారిటీ రానివ్వండి. దీంట్లో మీరు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీరు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. ఆ క్లారిటీ ఇప్పుడు వారు అర్థం చేసుకునే వరకు ప్రభుత్వం చెప్తుంది కదా, మీకు ఇబ్బంది ఏంటి? రవిబాబు గారు మీరు అడగదలుచుకున్నది క్లియర్ గా ఉండాలి. చివరిగా ఒకే ఒక ప్రశ్న అధ్యక్ష, సూటిగా సమాధానం చెప్పని దయచేసి మంత్రి గారిని అడుగుతున్నా. ఒకే ప్రశ్న. ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ప్రైవేటు వ్యక్తులు 1000 ఎకరాలు కాదు 10,000 ఎకరాల్లో ఇండస్ట్రీ తయారు చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. ప్రభుత్వ భూముల్లో ఎంఎస్ఎంఈలో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ ఏదైనా సరే ప్రభుత్వ భూముల్లో గనక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసి దానిలో గనక వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తున్నారని కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే రిటర్న్ గా ఇవ్వండి, మేము మాట్లాడడం దాని గురించి. ఎందుకంటే ఈ పాలసీ లేదు కాబట్టి. అధ్యక్ష, చాలా క్లియర్ గా లాస్ట్ లైన్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ విల్ బి ఇష్యూడ్ సెపరేట్లీ అని ఉంది. ప్రభుత్వ విధానం అది. ఇండస్ట్రియల్ పాలసీ ఓవరాల్ గా ఆల్రెడీ ప్రకటించారు, మంత్రి గారు డీటెయిల్ గా చెప్పారు. అది కావాలని డిబేట్ లో తీసుకెళ్తున్నారు అధ్యక్ష, అది కరెక్టే కాదు. కావాలని డిబేట్ లో తీసుకెళ్తారు. మంత్రి గారు క్లియర్ గా చెప్పారండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన చెప్పింది ప్రభుత్వం నుంచి సభలో రికార్డ్ అయింది. ఇప్పుడు లేని దాన్ని కొత్తగా సృష్టిస్తున్నారు. 2014-19 ఆ రోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఏదైతే పరిశ్రమ పెట్టుకుంటే ఆ రోజు కూడా రాయితీ ఇచ్చాం అధ్యక్ష.
వీళ్ళు వచ్చిన తర్వాత రాయితీ తీసిస్తే మళ్ళీ ఇప్పుడు పెట్టాం మేము అది. మీరు రికార్డ్ చూడండి, మీరు లేకపోతే చైర్మన్ గారి దగ్గర పిలిచి రికార్డ్ తెప్పించుకోండి. మీరు 2019-20 తర్వాత ఆ రిజర్వేషన్ తీశారు, ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం మానేశారు. మేము మళ్ళీ ఇస్తుంటే మళ్ళీ దాన్ని ఇంక కొత్తగా తీసుకొచ్చారు. రికార్డ్ చూడండి, రికార్డ్ ఎక్కడికి వెళ్తా కదా. మంత్రి గారు క్లోజ్ చేయండి, మంత్రి గారు క్లోజ్ చేయండి. అధ్యక్ష, ఇన్సెంటివ్స్ విషయంలోకి వస్తే గత ప్రభుత్వంలో ఇన్సెంటివ్స్ ఏమాత్రం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నాకు వచ్చిన ప్లీడ్స్ లో ఎస్సీ ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో మాకు ఇవ్వండి, మా ఇండస్ట్రీస్ నిలుపుకోవాల్సిన అభ్యర్థించారు అధ్యక్ష. గత గవర్నమెంట్ లో ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు, కానీ గత గవర్నమెంట్ లో అసలు ఇన్సెంటివ్స్ ఎంత ఇచ్చారు అధ్యక్ష? కేవలం 11,000 కోట్లు పెండింగ్ ఉంది. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కే 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అధ్యక్ష. మరి ఈ రోజు పార్క్ పాలసీ కొత్త విధానం తీసుకొచ్చాము. ఖచ్చితంగా దాని తాలూకా గైడ్ లైన్స్ అనేది క్లియర్ గా ఇస్తాం అధ్యక్ష. కొంచెం వివక్ష ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న డీటెయిల్డ్ నోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దానికి కొంచెం టైం ఇవ్వండి.